ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కార్యదర్శి సంబంధించిన ఫలితాలు అనేవి 3 లేదా 4 వారాల్లో రిలీజ్ చేస్తామని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. ఓకే, అండ్ తర్వాత మనం చూస్తే ప్రాథమిక కీ అనేది ఈరోజు మనకు రిలీజ్ అవుతుందని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ క్వశ్చన్ పేపర్లో మనకు మిస్టేక్స్ అయితే దొర్లాయి. సో ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదంలోకి వచ్చినప్పుడు తప్పులైతే దొర్లాయి. సో మాకు న్యాయం చేయండి అని చెప్పి కూడా అభ్యర్థులు అయితే అడగడం జరిగింది. బట్ ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో ప్రామాణికంగా మేము ఆంగ్లాన్నే తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ మేము మెన్షన్ చేసాం కాబట్టి సో ఇటువంటి వాటికి వాళ్ళైతే రెస్పాండ్ అయితే ఎవరని చెప్పి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు. ఓకే, ఆంగ్లం ప్రశ్నలే పరిగణలోకి తీసుకుంటామని చెప్పి ముందుగానే ప్రకటించినట్లుగా వీరైతే చెప్పారు. అందువల్ల మనకు క్వశ్చన్ పేపర్లో తెలుగులో మనకు మిస్టేక్ అనేది వచ్చినా సరే మనకు మార్క్స్ అనేవి యాడ్ అయితే అవ్వవు. ఓకే, సో మనం చూసినట్లయితే ఇంకా గ్రూప్ 2కి సంబంధించి 600 కేంద్రాల్లో ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారంట. పరీక్ష కేంద్రాలను కూడా సులభంగా గుర్తించే విధంగా జియో ట్యాగింగ్ కూడా మనకు చేయబోతున్నారు. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, పంచాయతీ కార్యదర్శి సంబంధించి ఏ విధంగా మనకు చాలామంది అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ని గుర్తించడంలో చాలా ఇబ్బంది అయితే పడ్డారు. బట్ ఏంటంటే ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి ఈ విధంగా ప్రాబ్లం అనేది రాకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటామని చెప్పి కూడా ఉదయ భాస్కర్ అయితే వెల్లడించడం జరిగింది. సో ఆల్రెడీ ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి అదే రోజున మనకు వివిధ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే గ్రూప్ 2ని వాయిదా వేసే పరిస్థితి అనేది లేనట్లుగా కూడా వీరైతే చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎగ్జామ్కి బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. మీ అందరికీ కూడా నాయక ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ అని చేయండి. థ్యాంక్ యూ.